ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలన్నారు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు. కళ్యాణదుర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని పార్టీ అధిష్టానం ఆదేశాలతో తన వెంట నడుస్తున్న క్యాడర్ కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీ బాగుపడుతుందంటున్న అమిలినేని సురేంద్రబాబుతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు 42వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో మీరు పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి, అంటే పార్టీ శ్రేణుల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? నేను ఇటీవల కాలంలో కాదు, నేను 1999 నుంచి కూడా పార్టీలో ఉన్నా. కానీ ఈ రోజు మాత్రం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను జెండా ఎగరడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ జెండా ఎగరడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది నాయకులు, మనసున్న నాయకుల మధ్యలో ఈ జెండా ఎగరడం అంటే చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. వాళ్ళలో ఒకటిగా నేను కూడా కష్టపడి అత్యధిక మెజార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరుగుతుంది. అంటే మీరు ఇటీవల మాత్రమే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వచ్చారు. ఇక్కడ మన పరిస్థితి చూస్తే మొత్తం అంటే తెలుగుదేశం పార్టీలో బాగా నాటుకుపోయినటువంటి 41 సంవత్సరాలుగా పనిచేసినటువంటి క్యాడర్ అంతా మీ వెనక వచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఇంత తక్కువ కాలంలో మీరు ఏ విధంగా వీళ్ళందరినీ సమీకరించుకోగలరు? ఏ విధంగా వీళ్ళందరినీ దారిలోకి, అంటే ఒక రకమైనటువంటి మీ తరహా రూట్లోకి తీసుకురాగలిగినారు? చెప్పాను కదా, పార్టీ అంటే వాళ్ళందరికీ ప్రాణం. ఎప్పుడైతే పార్టీ మీద ప్రేమ, ప్రాణము, అభిమానం అన్ని ఉన్నాయంటే వాళ్ళకి పార్టీ ఎవరినైతే నిర్ణయిస్తుందో ఆ నిర్ణయించిన దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేయాలనే సంకల్పంతో ముందుకొచ్చి అందులో ఏకతాటిపై వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇప్పటికే ప్రచారంలో ఒక రౌండ్ కంప్లీట్ చేసినట్లున్నారు తక్కువ కాలంలోనే. ఈ ప్రచారంలో ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన లభిస్తుంది? అంటే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వస్తాయా? ఇక్కడ ఎప్పుడు కూడా బలమైన క్యాడర్ తెలుగుదేశం పార్టీకి. దాంట్లో భాగంగా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ భైరవనతిప్ప ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే రోడ్ల సమస్య కావచ్చు, అలాగే డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఇంకా అంటే యువతకి ఉపాధి లేకపోవడం కావచ్చు, ఇవన్నీ చేస్తారనే నమ్మకం ప్రజలు ఉంచుకున్నారు. ఆ నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా పొత్తు చూసినట్టయితే బీజేపీ, జనసేన పార్టీలు కూడా అంటే ఉమ్మడి పొత్తుగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ, జనసేన నుండి మీకు ఎటువంటి సహకారం లభిస్తుంది? పూర్తి సహకారం ఉంది. వాళ్ళే వాలంటరీగా వచ్చి తిరుగుతున్నారు. నిన్న కూడా బీజేపీ వాళ్ళు వచ్చారు. మేము కూడా రేపు ఒక సమావేశం పెట్టుకొని అన్ని చోట్ల తిరుగుతాం. మాకు కూడా బాగా అన్ని తెలిసిన చోట్ల ఉన్నాయి. మన పార్టీని గెలిపించుకుందాం. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఒక రౌండ్ చుట్టినటువంటి పరిస్థితి, మీకు ఉన్నటువంటి స్పెక్యులేషన్ ఏంటి నియోజకవర్గం పైన? అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. ప్రజలు ఒకటే అడుగుతున్నారు, మీరు గెలిస్తే ఏంటి, మాకేం చేయగలుగుతున్నారని. నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళు ఏది అడగట్లేదు. మాకు నీళ్లు ఇస్తే చాలు, భైరవానతిప్ప చెరువులకు నీళ్లు ఇస్తే మాకు సాగునీరు, తాగునీరు రెండు వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు రెండింటికి కూడా. మా పిల్లలు భవిష్యత్తు కూడా అంతా ఇక్కడికే సరిపోతుంది. మా యువతకు కూడా చాలా మంది ఉద్యోగాలు లేవు. ఇదేదో రకమైన అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎంతో కొంత ఖచ్చితంగా ముందున్న మార్కుని తుడుపుకొని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఆశిస్తున్నా. వీళ్ళ మనసులో ఒకటిగా నిలబడిపోవాలని నా కోరిక. అది ఖచ్చితంగా నెరవేరుస్తానని తెలియజేస్తున్నా. ఇప్పుడు చంద్రబాబు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ 6 హామీలు, ఈ సూపర్ 6 హామీలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా రాష్ట్ర బడ్జెట్ సరిపోదని చెప్పి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సూపర్ 6 హామీల పైన మీకు ప్రజల్లో ఎటువంటి స్పందన లభిస్తుంది? మీరు ఆ సూపర్ 6 హామీలను ప్రజల్లో ఏ మేరకు తీసుకెళ్లగలరు? అద్భుతంగా ఉంది స్పందన. సూపర్ 6 పథకాలకు సంబంధించి మనకి మోడీ గారు ఉన్నారు. రాజధాని కట్టుకోవడానికి కావచ్చు, సూపర్ 6 డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కావచ్చు, ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు తెలివితేటలు కావచ్చు మనకు. ఎందుకంటే ఆయన 33,000 ఎకరాలు ఎప్పుడైతే రాజధాని కోసం ₹1 డబ్బు లేకుండా అక్వైర్ చేశాడో అప్పుడే ఆయన తెలివితేటలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఒక్కడే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంగా మంది మిగిలిపోకూడదనే దాంట్లో ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే అభిప్రాయం వాళ్ళందరిలో కూడా ఉంది. ఇక్కడ అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశానికి పటిష్టమైనటువంటి క్యాడర్ ఉంది. క్యాడర్ అంతా కూడా నాతో నడుస్తోంది. అలాగే ఇప్పుడు సూపర్ 6 పథకాలకు సంబంధించిన హామీలు నెరవేర్చేందుకు కూడా మోడీ సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ మోడీ సహకారంతో ఖచ్చితంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తారు. ప్రజల్లో కూడా తనకు మంచి ఆదరణ లభిస్తుంది. భారీ మెజార్టీతో గెలుస్తానన్నటువంటి ఆశాభావాన్ని అమిలినేని సురేంద్రబాబు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శేఖర్, జీ తెలుగు న్యూస్, కళ్యాణదుర్గం నుండి.